చెప్పారు కదా, నా పేరు రాజశేఖర్, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. దేవుని తెలుసుకుని చాలా కాలం మందిరానికి వెళ్తూ ఉన్నప్పటికీ మరి ఈ మందిరానికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ప్రభు ఎంతగానో లోకానుసారంగా మాత్రం కాదు కానీ ఆత్మీయంగా మమ్మల్ని ఆశీర్వదించడం అనేది జరిగింది. అంటే పెద్ద సంఘాలని చెడ్డవనో చిన్నవి మంచివని కాదు కానీ, లేకపోతే చిన్న సంఘాలు ఇలాంటివి కూడా చాలా ఉండొచ్చు. అయితే దేవుని ఆత్మచేత నడిపించబడిన సంఘముగా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నా కుటుంబంలో అద్భుతంగా మరి ఆత్మీయంగా ఎదగడానికి ఈ సంఘం చాలా బాగా ప్రభు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. మరి దేవుడు అనుకున్న సేవకుల్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. అద్భుతంగా ప్రభు మరి ఈ చిన్న సంఘం అయినప్పటికీ చాలామంది అనుకోవచ్చు చిన్న సంఘమే కదా ఏముంటుందని. దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ సేవకుల్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడి నుంచో అసలు సంబంధం లేకపోయినా సరే ఆయన ప్రణాళిక చొప్పున ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు. చూడండి, ఒక స్కూల్లో జాయిన్ చేయాలంటే మనం చూస్తాం కదా, బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయాలి, బెస్ట్ స్కూల్లో చదవాలి అని అనుకుంటాం మనం. అలాగే దేవుడు ఆత్మీయ పాఠశాలగా ఇది మాకు అనుగ్రహించి మా బిడ్డల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఎంతగానో ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళు ఆత్మీయంగా ఎదగడమే కాదు కానీ దేవుని సేవల పరిచర్యలో కూడా పాలిభాగస్తులా ఉంటూ ఆయన సేవ కూడా చేయడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ మందిరానికి వెళ్ళాలంటే ఎవరో చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఏదో జరుగుతుందని కాదు కానీ మన రుచి చూసి తెలుసుకోవాలి. అందరూ ఒక చోటికి ఎక్కువ మంది వెళ్తున్నారంటే ఆ స్కూల్లో చాలా బాగా చెప్తారని అక్కడ జాయిన్ అవ్వడము, అలాంటి ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారు అందరూ కూడా. మందిరం వెళ్ళే విషయంలో కూడా చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది శాతం ఎవరైతే ఎక్కువ వెళ్తూ ఉంటారో, అది ఎక్కువ ఏ సంఘంలో అయితే ఎక్కువ మంది ఉంటారో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయేమో అని అనుకుంటారు. సో కార్యాలు చేసేదారు మనుషులా? దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడు ఎవరైతే సేవకులుగా ఎన్నుకుంటారో వాళ్ళని అభిషేకిస్తారో వాళ్ళ ద్వారా ఆ సంఘం అనేది అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నా జీవితంలో మరి ఇక్కడ వాక్యం చెప్పడానికి మొట్టమొదటిగా నన్ను పిలిచినప్పుడు ఇక్కడ వాక్యం అప్పుడు మంగళవారం కానీ లేకపోతే సేవకులు ఇప్పుడు అందుబాటులో లేనప్పుడు కానీ ఇక్కడ మాత్రం వాక్యం చెప్పేవాడిని. ప్రభు నన్ను కూడా ఆశీర్వదించి ఒక 4 సంఘాలు వేరే 4 సంఘాలు వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను ఎంతగానో ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను కూడా ఆశీర్వదించబడ్డాను. సో ప్రభు ఎప్పుడైతే ఆత్మతో నడిపించబడిన సంఘం ఉంటుందో మనం అక్కడ నాటబడినప్పుడు వాళ్ళ ఏంటంటే ఒక సవాల్, పరీక్షించి తెలుసుకుని చేయండి. ఏదైనా సరే ఎవరో ప్రేరేపించారనో మొహమాటి పెట్టారనో కాదు కానీ మన రుచి చూసి తెలుసుకోవాలి. ఏదైనా సరే వాక్యం కూడా సెలవిస్తుంది, గుడ్డిగా దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా దేవుని శక్తి ఉందా, దేవుని కార్యాలు జరుగుతున్నాయా అని పరీక్షించాలనుకున్నప్పుడు పరీక్షించండి, ప్రయత్నించాలి. ఒక సంఘానికి కట్టుబడి ఏవైతే ఉన్నాయో ఉదయం ఇప్పుడు నేను చెప్తున్న సాక్ష్యం ఏదో వార్షికోత్సవం కాబట్టి పొగడాలనో పొగడ్త చెప్పే మాటలు కాదు. ఈ సాక్ష్యం తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది. అప్పుడు కూడా సాక్ష్యాలు చెప్పబడుతున్నాయి ప్రతిరోజు. దేవునికి స్తోత్రం. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే ప్రార్థనలో కూడా ప్రతిరోజు కూడా సాక్ష్యాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పే సాక్ష్యం కోసం చెప్పట్లేదు, ఇక్కడ ప్రతిరోజు కూడా సాక్ష్యాలు చెప్పబడుతున్నాయి. నిజంగా అలాంటి సాక్ష్యాలు నేను చెప్పాలి, నా జీవితం కూడా మారుతుందా, మారాలి అని అనుకుంటే మీరు వచ్చి రుచి చూసి తెలుసుకుని ప్రయత్నిస్తే ప్రభుని ఖచ్చితంగా నేనే కాదు మీరు కూడా సాక్ష్యం చెప్పగలుగుతారు. కాబట్టి ఈ మందిరానికి వచ్చిన తర్వాత నేనైతే నా ఆత్మీయంగా పర్సనల్గా నా లైఫ్లో అన్నింటిలో కూడా ప్రభు ఎంతగానో ఆశీర్వదించారు నన్ను. మా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధి ఎంతగానో వాడబడుతుంది. కాబట్టి ప్రభు పేట మీ అందరికీ మనం ఏంటంటే మందిరానికి క్రమం తప్పకుండా కనుక మీరు వచ్చి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రభు అద్భుతం చేస్తాడు. దేవుడు గొప్ప సాక్ష్యం దీవించును గాక.